కొత్తగా ఓటర్ ఐడి కార్డు అప్లై చేస్తున్న వాళ్ళకి ఒక కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిందండి. అది చాలామంది మెసేజ్‌లు పెడుతూ ఉన్నారనమాట వాట్సాప్‌లోని. ఎక్కువగా కామెంట్ సెక్షన్‌లో కూడా మొన్న ఓటర్ ఐడి గురించి ఎలా అప్లై చేయాలని చెప్పేసి కొత్త ఓటర్ ఐడి గురించి మన ఛానెల్‌లో వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో కింద కామెంట్స్ అన్నీ కూడా అవే ఉన్నాయన్నమాట. అయితే అది ఈ అప్డేట్ రాకముందు చేసిన వీడియో. ఇప్పుడేంటంటే ఆ అప్డేట్ గురించి నేను చెప్తాను. కొత్తగా ఎవరికైనా ఓటు లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఓటు పెట్టుకుందాం అనుకుంటారు. ఓటు అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఎస్ఐఆర్ డీటెయిల్స్ అడుగుతుందనమాట. అంటే 2002 ఆ లిస్ట్ ప్రకారంగా ఎస్ఐఆర్ డీటెయిల్స్ అంటే మీ ఫాదర్ గాని, మదర్ గాని ఉంటే డైరెక్ట్‌గా మీరు మ్యాపింగ్ చేసుకోవచ్చనమాట. అంటే మీకు కొత్త ఓటర్ ఐడీ ఇప్పుడు ప్రెజెంట్ అప్లై చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఓటు అప్రూవల్ అయిందనుకోండి, వచ్చిన తర్వాత మళ్ళీ 2002 లిస్ట్‌కి మ్యాపింగ్ చేసుకోకుండా డైరెక్ట్‌గా కొత్తగా మనం పెట్టినప్పుడే ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారనమాట. డిక్లరేషన్ అనే కాలమ్‌లో. నేను మీకు చూపిస్తాను. ఇది ఒక రకంగా చాలా మంచిదనమాట. ఇప్పుడు కొత్తగా మనం ఓటు పెట్టుకుంటాం. ఓటు అలాట్ అవుతది. అలాట్ అయిన తర్వాత మళ్ళీ సెపరేట్‌గా మళ్ళీ మనం మ్యాపింగ్ చేసుకోకుండా ఇది పెద్ద తలనొప్పి లేకుండా ఇది చాలా మంచిది. అయితే దాంట్లో 4 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయ్యి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఆప్షన్ గురించి చెప్తాను. ఎవరు ఏ ఆప్షన్ ఎంచుకోవాలనేది. కాకపోతే ఇక్కడ ఎస్ఐఆర్ డీటెయిల్స్ మీ అందరికీ తెలుసు 2002 ఓటర్ లిస్ట్ ప్రకారంగా మనకిప్పుడు రన్ అవుతూ ఉంది కాబట్టి, తర్వాత నుంచి ఓటర్ ఐడీ ఎవరికి వచ్చినా సరే దానికి మ్యాపింగ్ చేసుకోవాలి. కాకపోతే ప్రీవియస్‌గా మీ యొక్క తల్లి లేక తండ్రి వాళ్ళ తాలూకా సీరియల్ నంబర్ ఇవన్నీ కావాలి. ఫస్ట్ మనం అది ఫైండ్ ఔట్ చేయాలి. మనం కొత్తగా ఓటర్ ఐడీ కార్డ్‌కి కదా అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు మీ యొక్క తల్లి లేక తండ్రి ఓటర్ కార్డు అంటే ఓటు 2002 లిస్ట్‌లో ఉందా లేదా? లేదంటే 2025, 2026 లిస్ట్‌లో కూడా ఉందా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఫస్ట్ పోర్టల్‌లోకి రండి. పోర్టల్‌లోకి వచ్చిన తర్వాత నేను ఈరోజు డెమో ప్రాసెస్ మొత్తం ఓటు ఎలా చేయాలనేది, కొత్తగా ఎలా అప్లై చేయాలనేది చూపించనండి. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో పెట్టాను. ఫుల్ లెంగ్త్ వీడియో. అది నేను ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. సింగిల్ వీడియో ఇస్తాను చూడండి. జస్ట్ ఎక్కడైతే అప్డేట్ వచ్చిందో ఆ అప్డేట్ దగ్గర మీకు చెప్తాను. అది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం చెక్ చేయాలి. వాటర్ స్పాట్‌లోకి రండి. వచ్చిన తర్వాత మీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఇక్కడ చాలామంది ఇంకో డౌట్ అయితే అడుగుతున్నారు. స్క్రీన్ షాట్స్ కూడా పెడుతున్నారనమాట. ఒక లాగిన్‌లో ఓన్లీ 6 అప్లికేషన్స్ మాత్రమే మీరు పెట్టడానికి అవుతదండి. అంతకు మించి మీరు పెట్టలేరనమాట 1 మంత్‌కి. తర్వాత మీరు ఒక అకౌంట్ మళ్ళీ వేరేది క్రియేట్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఎవరైనా ఓటు అప్లై చేయండి అని చెప్పేసిస్తే వాళ్ళకి ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. జస్ట్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ ఇచ్చి అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. కాబట్టి అలా చేయడం బెటర్ అనమాట. ఓకేనా? అయితే ఈరోజు మనం ఎలా మనం అంటే 2002 లిస్ట్‌లో మన తల్లిదండ్రుల పేర్లు ఎలా ఉన్నాయా లేవా అనేది చెక్ చేయడం ఎలా అంటే ఫస్ట్ వాటర్ స్పాట్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీకు ఒకవేళ పేరు అది ఎలాగో తెలిసే ఉంటది. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్‌గా. లేదు అనుకుంటే ఇక్కడ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని మనం అందులో వెతుక్కోవడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ సెర్చ్ బై ఎలక్టరల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా! ఇందులోకెళ్ళి ఇక్కడ స్టేట్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీని కూడా సెలెక్ట్ చేసుకోండి. నియోజకవర్గం అనమాట. తర్వాత పోలింగ్ స్టేషను అంటే మీ విలేజ్ వస్తదనమాట ఇందులో. మీ విలేజ్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. 2002 లిస్ట్‌లో అంటే పేరు మామూలుగా టైప్ చేయండి. మీ నాన్నగారి పేరు ఏదో అనుకుందాం. ఏదో జస్ట్ నేను టైప్ చేస్తున్నాను. పేరు టైప్ చేసి మీరేం చేస్తారంటే ఇక్కడున్న క్యాప్చాని ఎంటర్ చేసి సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు మొత్తం మీరు ఏదైతే పేరు టైప్ చేశారో ఆ పేరు మీద ఎంతమంది పేర్లయితే ఉన్నాయో ఆ విలేజ్‌లో మొత్తం అన్నీ కూడా వచ్చాయన్నమాట. అంటే ఆ యొక్క మీరు ఎంచుకున్న పోలింగ్ స్టేషన్‌లో ఎంతమంది పేర్లయితే ఉన్నాయో ఆ ఇంటి పేరుతో సహా మొత్తం అందరియి కూడా ఇక్కడ వచ్చాయన్నమాట. మీరిక్కడ చూడొచ్చు. నాకైతే దొరికింది. మా ఫాదర్‌దే నేను సెర్చ్ చేశాను. నాకిక్కడైతే దొరికింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇందులో మీరు పార్ట్ నంబర్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ సీరియల్ నంబరు ఎంతనేది కూడా ఇక్కడ తీసుకోవాలి. ఈ పార్ట్ నంబర్ ఇది ఉంది కదా! ఇది కూడా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటదన్నమాట. ఈ 2 నోట్ చేసుకోండి చాలు ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మనం హోమ్ పేజ్‌కైతే వద్దాం. ఆ 2 నోట్ చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఉందా లేదా అనేది. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్త ఓటర్ ఐడీకి మనం అప్లై చేద్దాం. ఇక్కడ మనం ఫార్మ్ 6ని అయితే సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మామూలుగానే కొత్త ఓటర్ ఐడీకి ఎలా అప్లై చేస్తారు? స్టేట్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అని చెప్పేసి మొత్తం పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి. లాస్ట్ డిక్లరేషన్‌లో మీకు ఒక కొత్త ఆప్షన్ అని చెప్పాను కదా! అది నేను డైరెక్ట్‌గా చూపించేస్తాను మీకు. ఇదండి లాస్ట్‌కి వచ్చేసి మొత్తం అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనకు లాస్ట్‌లో డిక్లరేషన్ ఫార్మ్ అయితే ఇక్కడ అడుగుతుందనమాట. దీని గురించి చాలామంది అడిగారిప్పుడు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ మనకి మొత్తం 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకిక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా! ఈ ఫస్ట్ ఆప్షన్ తాలూకా అర్థం ఏంటంటే
నా యొక్క పేరు గత ఎస్ఐఆర్ 2002, 2003, 2005 లిస్టులో ఉంది, లేదా 2025, 2026 లిస్టులో కూడా ఉంది అని చెప్పేసి చెప్పడం కోసం అనమాట ఈ ఫస్ట్ ఆప్షన్. కొత్తగా ఓటర్ ఐడి కార్డు పెడుతున్నారు, మీ పేరు ఎలా ఉంటుంది? ఉండదు కాబట్టి ఇది కాదనమాట. ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. ఒకవేళ ఉంటే కనుక ఎక్కడ ఏ ఇయర్లో ఉందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ కింద సెలెక్ట్ చేసుకోవాలి. అది వదిలేసేయండి. కొత్తగా ఓటర్ ఐడి పెట్టిన వాళ్ళకి అదైతే కాదు. ఇక్కడ చూడండి, మా కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క తల్లి లేదా తండ్రి లేదంటే గార్డియన్ కానీ వాళ్ళ పేర్లు మాత్రమే లాస్ట్ ఎస్ఐఆర్ లిస్ట్లో ఉంది అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే మీ పేరు లేకపోయినా పర్లేదు, మా కుటుంబ సభ్యులు ఎవరొకరి పేరు అయితే 2002 లిస్టులో ఉంది అని చెప్పేసి చెప్పడం కోసం ఇది. అది 2002 అవనియండి, 2003 అవనియండి, 2005 అవనియండి, ఏ లిస్టులో ఉందనేది మీరు ఇందాక నేను చెక్ చేయడం ఎలా చేయాలో నేను ఫస్ట్లో చెప్పాను. దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఏ లిస్టులో ఉందో ఆ ఇయర్ని. ఒకవేళ 2025, 26 ఎస్ఐఆర్ లిస్టులో ఉందనుకోండి, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మ్యాక్సిమము కొత్తగా ఓటర్ ఐడి పెట్టిన వాళ్ళకి ఇది రెండో ఆప్షనే ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే తల్లిదండ్రుల పేర్లు ఎస్ఐఆర్ లిస్టులో, ఓల్డ్ ప్రీవియస్ ఎస్ఐఆర్ లిస్టులో అయితే ఉంటాయి. ఇక ఈ మూడో ఆప్షన్ ఏంటంటే, ఇంకా అసలు మా పేర్లే, మా కుటుంబ సభ్యుల పేర్లు కానీ నా పేరు కానీ ఇంకెవరి పేరు కూడా అసలు ఎస్ఐఆర్ లిస్టులో లేదు అని చెప్పేసి చెప్పడం అనమాట. కాబట్టి ఇది కూడా అవ్వదు. కాబట్టి మనకి రెండోదే, కొత్తగా ఓటర్ ఐడి పెట్టిన వాళ్ళకి రెండో ఆప్షనే మనకున్నది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేర్లు ఎస్ఐఆర్ లిస్టులో ఉంటాయి, అది వెతికితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఐఆర్ 2002లో ఉందా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నాకైతే 2002, 2003, 2002లో అయితే ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పోలింగ్ స్టేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే మీ విలేజ్ పేరు అనమాట. ఇందాక మీరు ఎత్తికారు కదా, సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ సీరియల్ నెంబరు ఇందాక నేను నోట్ చేసుకోమని చెప్పాను. ఇందాక మీకు ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసుకున్నారో మీరు వాటర్ లిస్ట్లోని ఆ యొక్క సీరియల్ నెంబరు, పార్ట్ సీరియల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మీకు రిలేటివ్ ఈ అప్లికెంట్కి ఇతని తాలూకు డీటెయిల్స్, ఇప్పుడు మీరు ఈ ఎస్ఐఆర్ లిస్ట్లో ఉన్న తాలూకు ఆయన ఏమవుతారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఫాదరా లేదంటే మదర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారా, సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు కిందనే పేరు వచ్చేస్తుంది అనమాట మీకు. అంటే మీ యొక్క తండ్రి అవనియండి, తల్లి అవనియ, ఎవరి పేరు అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది మీరు క్రాస్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా, ఇది మా నాన్నగారి పేరేనా, మా నాన్నగారు వాళ్ళ తండ్రి పేరు ఇదేనా అని చెప్పేసి జాగ్రత్తగా మీరు ఇక్కడ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మై రిలేటివ్స్ నేమ్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ కింద ఒక బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద మీరు టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఈ పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ ఎస్ఐఆర్ 2002 లిస్టులో ఉంది, అతను నా తాలూకు బంధువే అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనమాట. ఓకేనా? దీన్ని టిక్ చేసుకొని కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద ఏమవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిట్స్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడికి వచ్చి అలా ఉంటాయి, జస్ట్ మీరు వెరిఫై చేసుకోండి. తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ ఆల్రెడీ నేను ఫాదర్ని సెలెక్ట్ చేశాను కాబట్టి అదే డీటెయిల్స్ వచ్చాయి. కింద మదర్ నేమ్ మాత్రం మ్యాండేటరీగా రాయాలి. ఓకేనా? రాసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసింది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విలేజ్ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్, తర్వాత కిందకు వచ్చి ప్లేస్, ఓటీపీ ఇచ్చేసి డైరెక్ట్గా సబ్మిట్ చేసేస్తారు. తర్వాత ఈ సైన్లోకి వెళ్తుంది. ఈ సైన్ అథెంటికేషన్ కంప్లీట్గా చేసేస్తారు. బట్ ఇక్కడ ఈ సైన్ మీకు అందరికీ తెలుసు, ఓటర్ ఐడిలోని అలాగే ఆధార్ కార్డులోని నేము ఒకేలా ఉండాలి, స్పేస్లతో సహా కరెక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు ఈ సైన్ కంప్లీట్ అవుతుంది. ఇదండి ప్రాసెస్. అయితే ఇక్కడ నుంచి మీ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. ఒకవేళ లేకపోతే కనుక వీడియో నేను డైరెక్ట్గా ఎంటర్ స్క్రీన్లో అయితే ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఈ డిక్లరేషన్ అప్డేట్ గురించి చాలామంది స్క్రీన్ షాట్ అయితే పెట్టారనమాట, అందువల్ల ఈ వీడియో స్పెషల్గా చేయడం వచ్చింది.